హాయ్, నేను మీ శీలం వెంకటేశ్వర్లు. లిక్కర్ స్కామ్, ఆంధ్రప్రదేశ్లో జరిగిన లిక్కర్ స్కామ్ 29 మంది మీద కేసు పెట్టారు. ఇప్పటికే 6 దాదాపుగా అరెస్ట్ చేయటం కూడా జరిగింది. విచారణ జరుగుతుంది. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈడీ ఎంటర్ అవుతుంది. ఈడీ లేఖ రాసింది ఈరోజు. ఆ కేసును మాకు అప్పచెప్పండి, వివరాలు మాకు ఇవ్వండి అని. అంటే మనీ లాండరింగ్ చట్టం ఉంది కాబట్టి, ఇందులో మనీ లాండరింగ్ 3,200 కోట్లు విదేశాలకు వెళ్ళాయి కాబట్టి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంటర్ అవుతుంది. ఈ కేసు ఇంతవరకు కూడా విజయసాయిరెడ్డి తెప్పించుకుంటాడు, జగన్ దగ్గరికి పోరు అని రకరకాలుగా చాలామంది విశ్లేషణ చేస్తూ ఉన్నారు. డెఫినెట్గా కేసు అంతిమం వరకు వెళ్తుంది. అంటే వీళ్ళు వస్తున్న బయటకు వస్తున్న సాక్ష్యాలు, కేసులో ఉన్న బలం. మనమే ఆలోచిద్దాం. ఢిల్లీలో జరిగిన లిక్కర్ స్కామ్ కేవలం 100 కోట్లు, 200 కోట్లు. ఆంధ్రప్రదేశ్లో జరిగిన లిక్కర్ స్కామ్ 18,000 కోట్లని ప్రాథమిక అంచనా ఈ షిట్టు తయారు చేసింది. 18,000 కోట్లు. పూర్తిగా లోతులోకి వెళ్తే అంతకు మించి. లిక్కరు గతంలో ఉన్న మొత్తం గ్యాలరీలు తీసేసి సొంతంగా వీళ్ళే గ్యాలరీలు తయారు చేసుకొని, మందు తయారు చేసేది వీళ్ళే, బాటిల్స్ తయారు చేసేది వీళ్ళే, వాటి మూతలు తయారు చేసేది వీళ్ళే, ట్రావెలింగ్స్ వీళ్ళే, అమ్మేది వీళ్ళ మనుషులే. నేను మద్యం షాపుల్లో కొంతకాలం పనిచేశాను కాబట్టి నాకు తెలుసు. మద్యం షాపులు నడిపాము మేము. మనం ఇక్కడ అమ్ముడుపోయిన సరుకుల్ని ఫలానా మా రకం మాకు ఈ షాపులో పోతుందని ఇక్కడ కింద నుంచి ఇండెంట్ పెట్టుకుంటాం. ఇవి ఇన్ని కేసులు కావాలి, ఈ రకం ఇన్ని కేసులు కావాలని. కానీ ఈ ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్ళు జరిగింది అది కాదు. పైనుంచి వాళ్ళు ఏది తయారు చేస్తే దాన్ని పంపిస్తే అదే అమ్మాలి. జనం సచ్చినట్టు అదే తాగాల. ఓన్లీ స్పిరిట్ మాత్రమే పోసి లేబుల్ మార్చి లిక్కర్ అమ్మారు. అవినీతి, డబ్బు కాకుండా డబ్బులు పోవటం, అవినీతితో డబ్బు సంపాదించడం ఒకటే అయితే దానికి ఒక కేసు. కానీ దీనికి అంతకు మించి ప్రజల ఆరోగ్యంతో ఆడుకున్నారు. దాదాపుగా లివర్ కేసులు, లివర్ చెడిపోయి పక్కలు చెడిపోయి లివర్లు చెడిపోయి ఒక 80,000 కేసులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 26 జిల్లాల్లో ఉన్నాయి. ఏ రాష్ట్రంలో ఉండవు. గతంలో అంతకుముందు ఏ రాష్ట్రంలో కూడా ఇంతవరకు, మన రాష్ట్రంలో కూడా ఇప్పుడు అన్ని లివర్స్ చెడిపోయి ఇప్పటికి రాలే ఎవరికి. కారణం ఈ మద్యం. సొంత మనుషులు పెట్టుకొని అదొక ఉద్యమంలాగా, వాళ్ళ సొంత వ్యాపారంలాగా, సొంత ఎస్టేట్ లాగా చేసే వ్యాపారం. పరిపాలన కాదు వీళ్ళు చేసింది. అసలు మద్యానికి సంబంధించిన ఎక్సైజ్ మినిస్టర్ లేకుండా, ఎక్సైజ్కి సంబంధించిన అధికారులు లేకుండా వీళ్ళే ప్రైవేటు వ్యక్తులు 4-5 కూర్చొని విజయసాయిరెడ్డి, కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, సజ్జల శ్రీకాంత్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, ఇంకెవరు అనిల్లో ఇంకొకళ్ళు 2-3 కలిసి కూర్చొని చేశారు. ఇవన్నీ ఎంత అంటే ప్లాన్డ్గా అధికారంలోకి రాకముందే లిక్కరు వ్యాపారంలో వీళ్ళకి సంబంధించిన వైఎస్ అనిల్ రెడ్డి అంటే ఎవరో ఉన్నారట విదేశాల్లోనే ఎక్కడో. ఆయన ద్వారా వీళ్ళంతా ఆయన పిలిపించి హైదరాబాద్లో కూర్చొని ఎలా చేస్తే మనకి ఎక్కువ డబ్బులు సంపాదిస్తే మన పార్టీకి ఎక్కువ డబ్బులు వస్తాయని చెప్పి, పార్టీకి డబ్బు సంపాదన కోసం ఒక మార్గంగా ఎంచుకొని లిక్కర్ స్కామ్ చేశారు. ప్రజల జీవితాలతో ఆడుకున్నారు. 30,000 మందికి పైగా చనిపోయారని రూమర్గా, ఒక 80,000 మందికి కిడ్నీలు, లివర్లు చెడిపోయినాయని రిపోర్ట్లు ఉన్నాయి గవర్నమెంట్ దగ్గర కూడా. ఇవన్నీ సామాన్యమైన పాపం, మామూలు పాపం. ఇది ఊరికే పోతుందా? ఇంత దుర్మార్గమైన పనులు చేసిన తర్వాత ఇటువంటి నాయకుల్ని మళ్ళీ ఎన్నుకుంటారా ప్రజలు? ఎన్నుకొని మళ్ళీ మా సాగు మేమే కొని తెచ్చుకొని మమ్మల్ని చంపండిరా బాబు అని చెప్పి ఎవడన్నా ఓట్లు వేస్తారా? నాకు 40% ఓట్లు వచ్చినాయి, మళ్ళీ రేపు నేను అధికారంలోకి రాబోతున్నాను కలలు కంటున్నారు వీళ్ళు. అసలు ఒక విషయం గమనించాలి. సాక్షి పేపరు, సాక్షి మీడియా, వైఎస్ కుటుంబం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి
వాళ్ళ బ్యాచ్ అంతా నోరేసుకొని మీద పడిపోవటం, జనాల మీద పడిపోవటం కాదు. మీరు చెప్పే మాట మీ టీవీలో చెప్పించేది ప్రజలెవరు నమ్మట్లా అసలు. మీకున్న 40% అంటున్నారు చూడు, అందులో కూడా 10% మంది నమ్మకుండా పక్కకి వెళ్ళిపోయారు. మీ పేపరు సర్క్యులేషన్ చూస్తే మీకే తెలిసే ఉంటుంది ఈ పాటికే. అందుకే మనం ఇక ఒకసారి నమ్ముతారు, 2 సార్లు నమ్ముతారు. పదే పదే ప్రజలు మోసపోరు. వీళ్ళు చేసిన అరాచకాలు, అవినీతి, పబ్లిక్‌గా అరాచకాలు, అవినీతి చేస్తూ, దౌర్జన్యాలు చేస్తూ మళ్ళీ దబాయిస్తారు. మీరు ఒక వార్త చెప్తే ఆ వార్తని దాని చుట్టూ మీరు ఎన్ని అల్లుతారో, ఎవరెవరి మీద తీసుకెళ్ళాలో చేస్తారో, అది మేము 20 ఏళ్లుగా 2004లో రాజశేఖర రెడ్డి అధికారం వచ్చిన తర్వాత, 2005లో సాక్షి పేపరు, ఇందిరా టెలివిజన్ ద్వారా సాక్షి పేపరు, సాక్షి ఛానల్ పెట్టిన తర్వాత వందల వేల కేసులు ఇలాంటివి ఎన్నో చూసాం. దుష్ప్రచారాలు. కానీ ఫస్ట్‌లో నమ్మారు. సరైన సెల్‌ఫోన్లు లేకుండా, సరైన ఇన్ఫర్మేషన్ లేకపోవటాన. నిజమే కావాలా? ఇయన్నీ చెప్పేది నిజమే అనుకోని అందుకే నిన్ను గెలిపించారు 2019లో. నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా అర్థమైంది జనాలకి. ఓహో! ఇదంతా కుట్రలు. సాక్షి పేపర్‌లు రోజు చూస్తుంటారు కదా! ఉదయం పూట పేపర్ తిరగేసే వాళ్ళకి అర్థమవుద్ది. ఈ పేపర్ చూసి ఎవరు నమ్మరు. 4 పేపర్లు తిరగేసుకొని ఏది నిజమో, ఏది అబద్ధమో వాళ్ళ సెల్ ఫోన్‌లో కూడా చూసుకొని అప్పుడు నిజమని నమ్ముతున్నారు. అమరావతిలో ఏం జరగలేదని అబద్ధాలు ఇప్పటికి. అక్కడికెళ్ళి చూస్తే తెలుస్తుంది. ఏం అర్థమవుతుంది, ఏం జరుగుతుంది, ఏమవుతుంది. 3 ఏళ్ల తర్వాత అమరావతిని మీరు గుర్తుపట్టలేనంతగా పనులవుతాయి.